వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలుగా చాలా చక్కగా గోచరిస్తోంది. వ్యాపారం చక్కగా రాణించగలుగుతారు. సంకల్ప సిద్ధి అన్నట్టుగా మన సంకల్పం సిద్ధిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. వ్యాపార పరంగా మంచి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. చేసే కృషి ఫలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా అలాగే వస్తాయి కూడా. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే కాస్త స్ట్రెస్ ఎక్కువ గురి అవుతారు. వర్క్ టెన్షన్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని ఆస్వాదిస్తూ మీరు పని చేయడమే మీ గొప్పతనం. అది ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు, లేదా మీ మనోధైర్యం అనుకోవచ్చు. దేనికి మీరు ధైర్యాన్ని కోల్పోకుండా వెళ్తారు. ఒక 10 రోజులు దిగులుగా ఉంటే 20 రోజులు బాగుంటుంది మీకు. 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుంటుంది. కానీ ఆ 15 రోజులు ఎంత మనదం పడతారో ఆ మిగతా 15 రోజులు చక్కగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా సాగండి, మంచి పనులు చేయగలుగుతారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి విద్యాప్రాప్తి, అదేవిధంగా రాత పరీక్షలో మంచి మెరిట్ మార్కులు తెచ్చుకోవడం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం తెప్పించుకోవడం, అటువంటి కార్యక్రమాలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకోవడము, లేదంటే ఇతరత్ర విషయాలు చేసుకోవడం, కానీ అది మధ్యలో ఆగే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. సహోద్యోగుల మధ్య మంచి సఖ్యత, ఐక్యత ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఒక సంబంధ విషయంలో చిన్న వాగ్వివాదం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అంతే. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళ కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి, ఈ 3 కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగినది. దానివల్ల ఐశ్వర్య సిద్ధి, సంతాన అభివృద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఈ 3 బాగుంటాయి. ఏదైనా అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ లోపం లేకుండా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున